లేఖన భాగంలోకి వెళ్దాం. ఈరోజు రాత్రి మన ముందు ఉంచబడిన సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. ఇస్మాయేలు అంటే ఏంటి అర్థం? ఇస్మాయేలు అంటే ఏంటి అర్థం? చెప్పాలి. ఏంటి అర్థం? ఏం చెప్తాను మరి? ఇస్మాయేలు అంటే ఏంటి అర్థం? ఇస్మాయేలు ఎవరి కుమారుడు? ఇస్సాకు ఎవరి కుమారుడు? తర్వాత అబ్రహాం గారికి ఇంకా ఉన్నారు కుమారుడు. అర్థమవుతుందా? ఇస్మాయేలు అంటే మీరు ఏం చెప్తారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. వినువాడు అని చెప్పాలి. ఏం చెప్పాలి? వింటాడు. ఏం చేస్తాడు? వింటాడు. ఏం విన్నాడు? దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాటని విన్నాడు, దేవుని వాక్కుని విన్నాడు. అయితే ఈరోజు యవనస్తులుగా ఉన్న మీరందరూ కూడా, యవనస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని మాటని చాలా శ్రద్ధగా వినాలి. వినడం వలన విశ్వాసం కలుగుతుందని మరొక అధ్యాయం చెప్తుంది. వినడం వలన జ్ఞానం పెరుగుతుందని మరొక అధ్యాయము చెప్తుంది. అయితే ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చూద్దాము. దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు, ఎవరితో ఈ మాట చెప్పాడు అని ఒక మాటను మనము చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన చాలా మందితో ఈ మాట చెప్పాడు, కానీ అందరితో పాటు ఇతరులతో కూడా ఈ మాట, ఈమెతో కూడా ఈ మాట చెప్పాడు. క్లారిటీగా, క్లియర్గా చదవాలి. దేవుని స్తోత్రం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. చూచుచున్న దేవుడవు నీవే అని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది చూచుచున్న దేవుడు అని, నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ పేరు యేసు ప్రభువారికి, అనగా యెహోవాగా దేవుడు ఉన్నప్పుడు, యెహోవాగా ఆయన పరిపాలిస్తున్నప్పుడు యెహోవాకి పేరు మరొక పేరు పెట్టిందేమా? ఈ పెట్టిన ఎవరు? ఏ పేరు పెట్టింది? చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది. ఎవరు పెట్టారు? హాగరు నిశ్చయముగా యేసు ప్రభువారికి ఆ పేరుని పెట్టింది. నువ్వు చూచుచున్న దేవుడవు. ఎవరు చూస్తున్న దేవుడు? చెప్పలు. ఎవరు చూస్తున్న దేవుడు? ఆయన మంచివారిని చూస్తున్న దేవుడు, చెడ్డవారిని చూస్తున్న దేవుడు, యథార్థమంతులను చూస్తున్న దేవుడు, నీతిమంతులను చూస్తున్న దేవుడు, నమ్మకస్తులను చూస్తున్న దేవుడు. ఆయన సృష్టి మొత్తాన్ని కూడా, సృష్టిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. అయితే ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది? పేరు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, చాలా మందిలో తొందరపాటు ఉంటుంది. చెప్పాలి. ఏముంటుంది? చాలా మందిలో తొందరపాటు ఉంటుంది. తొందరపాటు ఎక్కువ శాతం ఎవరిలో పనిచేస్తుందంటే యవనస్తుల్లో పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. యవనస్తులు ఏ విషయంలో కూడా, ఎక్కడ కూడా, ఎందులో కూడా తొందరపడకూడదు. తొందరపడితే మనకి చెడ్డ పేరు రావచ్చు, తొందరపడితే మనం నష్టపోవచ్చు, తొందరపాటు వల్ల నిశ్చయంగా తల్లిదండ్రులకు అవమానం రావచ్చు, మనం తొందరపడటం వల్ల మనవారందరికీ కూడా అవమానం రావచ్చు, మనం తొందరపడటం వల్ల అనేకమైన ఇబ్బందులు, అనేకమైన ఆటంకాలు, అనేకమైన సమస్యలు, శోధాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏం పడకూడదంట?
తొందరపడకూడదు, తొందరపాటు అనేది ఉండకూడదు. అయితే ఇక్కడ ఎందుకని అసలు ఈ వ్యక్తి ఎవరో, ఎక్కడి నుంచి ఉన్నామేమో, ఏమో అడ్రస్ ఏంటి, ఏమో ఏ ప్లేస్ లో ఉండేది, ఎందుకు ఇక్కడ అబ్రహాముకు భారీగా మారింది, అబ్రహాముకు భారీగా మారడానికి గల కారణం ఏంటి, ఎందుకు మారిందంటే మనందరికి తెలిసిన విషయమే. శారమ్మ గారికి గర్భఫలం అందటం ఏమైందంట, ఆలస్యమైంది. చెప్పాలి, శారమ్మ గారికి గర్భఫలం అందటం ఆలస్యమైంది. ఆలస్యం అవటం వల్ల శారా ఏమాత్రం కూడా ఆలోచించకుండా తన దాసి అయిన హాగరు ఐగుప్తులో, చెప్పాలి ఎక్కడుందంట, ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఎవరి చేతులకి అప్పగించింది, అబ్రహాము చేతులకి అప్పగించింది. ఎందుకు అప్పగించింది, నాకెందుకు సంతానం లేకుండా పోతున్నారు, మనకు వారసులు లేకుండా పోయాడు, ఇదిగో నా దాసి ఉంది, నా దాసితో నువ్వు పోతే నిశ్చయంగా ఆమె ద్వారాగా మనం గర్భఫలము దేవుడికి స్తోత్రం. కాబట్టి దయచేసి నిశ్చయముగా తొందరపాటు వల్ల హాగరు అబ్రహాము భార్య అయింది. ఎవరు తొందరపాటు వల్ల, శారా తొందరపాటును బట్టి చెప్పాలి 100 సంవత్సరాలు ఆగున్నట్టయితే నిశ్చయముగా హాగరు వచ్చేది కాదు మధ్యలోకి. అయితే దేవుడు ఆలస్యం చేయడం ద్వారా, కొంచెము ఆమెని పరీక్షించడం ద్వారా నిశ్చయముగా ఆమె తొందరపడి హాగరు తీసుకుని వచ్చింది. ఈరోజు మీలో కూడా అదే తొందర ఉందా, తొందరపాటు ఉందా? తొందరపడితే నష్టపోతాం, తొందరపడితే ఇబ్బందులు పడతాం, తొందరపడితే శ్రమలు పడతాం, తొందరపడితే అవమానం వస్తుంది, తొందరపడితే నిందలు వస్తాయి, తొందరపడ్డప్పుడు ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రాత్రి కలిసి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మనం ఏ విషయంలో కూడా తొందరపడకూడదు. మాటలో తొందరపడకూడదు, ఆలోచించే విషయంలో తొందరపడకూడదు, మనం చేసే పనులు తొందరపడకూడదు, మన విధానాల్లో ఎక్కడ కూడా తొందరపాటు అనేది రాకూడదు. అయితే హాగరు విషయంలో శారా చాలా తొందరపడింది. అయితే హాగరు తీసుకొచ్చి అబ్రహాము తనకు పోగా నిశ్చయముగా ఆమె గర్భం ధరించినప్పుడు శారమ్మ గారు ఏమన్నా తెలుసా, నాకు నీకు యెహోవా తీర్పు తెచ్చునుగాక, నా ఉసురు నీకు తగులుతుందిరా అంది. హల్లెలూయా. ఏమంది, నా ఉసురు నీకు తగులుతుంది, దేవుడు ఖచ్చితంగా నీకు నాకు తీర్పు తీరుస్తాడు. తప్పు చేసింది ఎవరు, శారా. మళ్ళీ తిరిగి అంటుంది ఎవరిని, శారమ్మ గారి అబ్రహాముని నిందిస్తుంది. అంటే మనము తొందరపడటం వల్ల ఖచ్చితంగా తొందరపడి నష్టపోయింది కాక మరలా మనం నిందించడానికి మనము కారకులు అవుతాం. దయచేసి తొందరపడకూడదని దేవుని వాక్యము చెప్తుంది. అయితే అలాగా కొనసాగుతూ ముందుకు వచ్చిన తర్వాత ఆమెకి ఎవరు పుట్టారు, ఇస్మాయేలు పుట్టాడు. ఇస్మాయేలుతో దేవుడు వాగ్దానం చేశాడు, ఏమంటే నిశ్చయముగా గొప్ప సమూహముగా ఇసుక రైలంత విధంగా నేను నిన్ను దీవిస్తాను, భూతలమంతా మీరు కప్పుతారని చెప్పాడు. ఏదో భయంకరమైన వాగ్దానం ఇస్మాయేలుకి దేవుడు వాగ్దానం చేశాడు. హాగరుకి వాగ్దానం చేసి ఇస్మాయేలు జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఇస్మాయేలు ఎక్కడి నుంచి వచ్చాడు, అబ్రహాంలో నుంచే వచ్చాడు. తర్వాత నెక్స్ట్ మనం చూసినట్టయితే శారములో నుంచి ఎవరు వచ్చారు, ఇస్సాకు బయటకు వచ్చినాడు. ఇస్సాకు ఎవరు, వాగ్దాన పుత్రుడు. చెప్పాలి, ఇస్సాకు ఎవరంట, వాగ్దాన పుత్రుడు. ఇస్మాయేలు లెక్క ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతతిలో పుట్టిన వారందరూ సున్నతి చేయించుకోవాలి. సున్నతి చేయించుకొని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొట్టివేయబడతారు. కానీ ఇస్సాకు అలా కాదు, నిశ్చయముగా అతడు వాగ్దానము చేయబడిన బిడ్డ. చెప్పాలి, ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడంట, 100 సంవత్సరాలకి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, నిశ్చయముగా తొందరపడటం వల్ల చెప్పాలి అనేకమైన శ్రమలకి, అనేకమైన ఒప్పందకి, అనేకమైన దారుణాలకు మనము కారకులు అవుతాము. గుర్తుపెట్టుకోండి, మీరే కాదు మీ కుటుంబీకులందరూ కూడా సమస్యల్లో పడే అవకాశాలు, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిశ్చయముగా ఆమె తొందరపడింది. అందుకని ఇస్మాయేలు హాగరు ద్వారా బయటకు రావాల్సి వచ్చింది. ఇస్మాయేలు నిశ్చయముగా దేవుడు గొప్పవాడు,
అబ్రహామును బట్టి ఎవరిని ఆస్వాదించాడు చెప్పాలి? హాగర్ని ఆస్వాదించాడు, ఇస్మాయిల్ని ఆస్వాదించాడు. నిత్యమని సంతతంతటిగా నేను గొప్ప జనంగా చేస్తానని ప్రామిస్ చేశాడు. వాళ్ళే ముస్లిం సహోదరులు. దేవుడి స్తోత్రం. ఆటకే ముస్లిం సహోదరులుగా ఈరోజు ఉన్నారు. అయితే రెండోది మనం చూస్తే వాగ్దానం చేయబడిన బిడ్డలు ఎవరంటే మనమే. యేసు రక్తంలో మనము శుద్ధీకరించబడ్డాం, యేసు రక్తంలో మనం కడగబడ్డాం. అందుకని మనను వాగ్దాన పుత్రులు అని చెప్పి వాగ్దానంతో నిశ్చయంగా స్వరత్వం ఇచ్చి కొన్న సంఘంగా మనము ఉన్నాము. అబ్రహాముకి ఇద్దరు భార్యలైనా మరి ఎవరైనా ఉన్నారా చెప్పాలి? అబ్రహాముకి ఎవరైనా ఉన్నారా? అబ్రహాం చరిత్ర ఇస్తుంది, మామూలు ఇస్తుంది కదా. ఒక్కళ్ళ నుంచి అనేకులు బయలుదేరని ఆదాము కాడ పలకబడిన మాట అబ్రహాం కాడికి వచ్చేళ్ళకి నిశ్చయంగా ఆ మాట కూడా నెరవేర్చబడింది. దేవుడి స్తోత్రం. అబ్రహాముకి 3 భార్యలు ఉన్నారు. శారా, హాగరు, కేతేరు. చెప్పలేని పేరు కేతేరు. ఆదికాండం 24వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఆయన చాలా వృద్ధుడిగా ఉన్నప్పుడు, వృద్ధాప్యం ఉన్నప్పుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. చూడండి, ఆమెలో నుంచి రాజులు వచ్చారంట, అధికారులు వచ్చారంట, గొప్ప గొప్ప వారు బయటికి వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం నిశ్చయముగా గమనించాలి, ఏ విషయంలో కూడా మనం తొందర పడకూడదు. దేవుడు నీ వైపు నా వైపు స్పష్టంగా క్లియర్గా క్లారిటీగా దేవుడు మన వైపు చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చూద్దామండి మరొక మాటని. కీర్తన గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తన 13వ వచనం ఒకసారి చదవండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. ఎవరి ఎడలంట? ఏం చెప్తున్నాడు ఇక్కడ? తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం ఎన్ని తప్పుదమ్ములు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని మిస్టేక్లు చేసినా, మన తల్లిదండ్రులు ఎలాగైతే మనల్ని క్షమిస్తారో, ఎలాగైతే మనల్ని క్షమించి మందలించి సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ముందు క్షమించే ముందు తల్లిదండ్రులు చేసే పని అంటే తెలుసా? సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చేయడానికి చెప్పాలి? ఏం చేయడానికి? సరి చేయటానికి. సరి చేసి నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, నువ్వు ఉంటున్న వే కరెక్ట్ కాదు, నువ్వు మంచి మార్గంలోకి రావాలి, యేసు మార్గంలోకి రావాలి, నువ్వు ఖచ్చితంగా నడవాలి అని చెప్పి మనలో ఉన్న మైనస్లన్నింటినీ సరిచేసి నిశ్చయముగా సరి చేయకపోతే, సరి చేసుకోకపోతే బెత్తము వాడి చెప్పాలి. ఏం వాడి? బెత్తము వాడి మనల్ని సరిచేసి ఒక మంచి పొజిషన్లో నిలబెట్టాలని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. అయితే నిశ్చయముగా మన తండ్రి ఎలాగైతే మనల్ని క్షమిస్తాడో, ఎలాగైతే మనల్ని క్షమించి ఎట్లాగైతే జాలి పడతాడో, అలాగనే నిశ్చయముగా యెహోవా యందు భయభక్తులు గల వారి విషయంలో, భక్తి గల వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడంట చెప్పాలి? ఏం చేస్తాడంటే జాలి పడతాడు. ఎప్పుడంట? దేవునికి భయపడి మనం నడిచినప్పుడు, దేవుని యందు భయభక్తులు నిలిపినప్పుడు, దేవుని యందు భయభక్తులు నిలిపి ఆ భయ ప్రకారంగా పరిశుద్ధముగా మనం నడిచినప్పుడు, పవిత్రంగా మనం నడిచినప్పుడు, యథార్థంగా మనం నడిచినప్పుడు నిశ్చయముగా దేవుడు కూడా మన ఎడల ఏం పడతాడంట? జాలి పడతాడు. అంటే నీ జీవితంలో మేలు చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను ముందుకు నడిపించడానికి, ఉన్నతమైన పరిస్థితుల్లోకి నిన్ను తీసుకెళ్ళడానికి నిశ్చయముగా దేవుడు జాలి చూపించి నిన్ను చేత పట్టి ముందుకు నడిపించే
అవకాశము ఉంటుంది. ఎప్పుడు మనము దేవునికి భయపడినప్పుడు. చెప్పాలి, ఎవరికి భయపడినప్పుడు? దేవునికి భయపడినప్పుడు. మనం మనుషులకి ఎవరికి భయపడాల్సిన అవసరము? చెప్పాలి, మనుషులకి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనుషులు సహజంగా మనం భయపడ్డామనుకో ఓ మాట అంటారు, గత కొడతారు, హెచ్చరిస్తారు, అంతే. కానీ రేపు ప్రతిదానికి దేవుడికి లెక్క, అవునా కదా? ఖచ్చితంగా మనం చెప్పాలి. కాబట్టి నిశ్చయంగా చాలా జాగ్రత్తగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే భయభక్తులతో ఎవరైతే ఉంటారో, భయం కలిగి ఎవరైతే నడుస్తారో, వాక్యంలో రాయబడింది దేవుని యందు భయం అంట పవిత్రమైందంట. చెప్పాలి, ఏమైంది? దేవుని యందు భయం ఏమైందంట? పవిత్రమైంది. పాపం చేయడానికి ఎటువంటి తావు ఇవ్వదంట. ఎవరి యందు భయము? దేవుని యందు భయము పాపం చేయడానికి, పాపంలోకి వెళ్ళటానికి, పాపాన్ని చేపించుకోవడానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వదంట. దేవుని యందు భయము పవిత్రమైనది. మనము దేవుడికి భయపడితే, దేవుని ఆలోచనలో ఉంటే, దేవుడి ప్రణాళికలో ఉంటే, పాపం మనం చూసి అది పారిపోతుంది. చెప్పాలి, పాపం మనం చూసి అది పారిపోతుంది, పారిపోవాలి కూడా. కానీ ఈరోజు ఎవరు ఎలా ఉంటారు? చాలా భయంకరంగా నడుస్తూ ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అది మనకి మంచిది కానే, అది మంచిది కానే కాదు. కాబట్టి దయచేసి మనం దేవునికి భయపడాలి. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 9వ వచనం. పాత నిబంధన గ్రంథము, పేజీ నెంబరు 366. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా స్పష్టంగా ఇక్కడ కూడా రాయబడిన మాట, యెహోవా కను దృష్టి లోకమంతయు సంచారం చేస్తున్నాడంట. ఎందుకు సంచారం చేస్తున్నాడు? లోకమంతా ఎందుకు తిరుగుతున్నారు కను దృష్టి అంటే, యథార్థవంతులు ఎక్కడున్నారా, యథార్థంగా నా బిడ్డలు ఎక్కడున్నారా వారిని బలపరచడానికి. చెప్పండి, ఎవరిని బలపరచడానికి? యథార్థవంతుల్ని, పరిశుద్ధుల్ని, నీతిమంతుల్ని బలపరచడానికి, వారిని అభిషేకించడానికి, వారిని ఆదరించడానికి ఆయన కను దృష్టి లోకమంతయు సంచారం చేస్తున్నాడు. ఇంతకీ ఈ మాట ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ మాట ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు అంటే, రక్షణలో లేని వారి గురించి చెప్పట్లేదు. గుర్తుపెట్టుకుని ఈ మాటని, రక్షణలో లేని వారి గురించి చెప్పట్లేదు. ఎవరి గురించి చెప్తున్నాడంటే, ఆయన స్వరక్తంలో ఎవరైతే కరగబడ్డారో, యేసు రక్తంలో ఎవరైతే శుద్ధీకరించబడ్డారో వాళ్ళ విషయం చెప్తున్నాడు. నిశ్చయముగా తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుడు లోకమంతయు సంచారము చేస్తున్నాడు. తన ఎడల అంటే మనం దేవుని ఎడల ఉండాలి, మనం దేవుని పక్షంలో ఉండాలి, దేవుని స్వాధీనంలో ఉండాలి. రక్షించబడ్డవాడు దేవుని పరిధిలో ఉండాలి, దేవుని మాట తీసుకోవాలి, దేవుని మాట వేచి ఉండాలి. కాబట్టి అది ఆశీర్వాదమైన, దీవెనైన, తల్లిదండ్రుల విషయమైన, అన్నదమ్ముల విషయమైన, ఎవరి చేసుకుపోయే భర్త విషయమైన, లేదంటే చేసుకుపోయే భార్య విషయమైన, ఏదైనా సరే ఎలా ఉండాలంట? ప్రతిది దేవుడిని అడిగి దేవుని నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. కానీ ఈరోజు అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క నిర్ణయంతో పనిలేదు, దేవుని చిత్తముతో పనిలేదు, దేవుని ఉద్దేశంతో పనిలేదు. అలా పోయిన కుటుంబాలు, చాలా మంది కుటుంబాలు చిన్న భిన్నమయ్యి రోడ్న పడ్డోళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. నిశ్చయముగా దేవుని ఎడల మనం ఎలా ఉండాలంట? యథార్థ హృదయం కలిగిన వారిగా ఉండాలి, యథార్థంగా మనం మాట్లాడేవారిగా ఉండాలి. యథార్థతని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. అయితే చెప్తున్నాడు, ఈ విషయం అందు నువ్వు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. యుద్ధం చేయడానికి ఎవరు వస్తారు ఇంతకి? చెప్పలు ఎవరు వస్తారు ఇంతకి యుద్ధం చేయడానికి? యేసయ్య వస్తాడు మన మీదకి. యుద్ధం నిశ్చయముగా మన మీద యుద్ధం చేయడానికి వస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు తప్పావు కాబట్టి. ఎక్కడ తప్పావు?
చెప్పలే, ఎక్కడ తప్పావు? పరీక్ష రాసేటప్పుడు తప్పితే ఏం చేస్తారు? ఈసారి బయట వేస్తారు పోయి. కానీ తప్పొచ్చండి. ఎందులో తప్పకూడదు? దేవుడి గారికి వచ్చే విషయంలో, దేవుడిని ఆరాధించే విషయంలో, బైబిల్ చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, దేవుడిని వెంబడించే విషయంలో ఎక్కడ కూడా నువ్వు తప్పకూడదు. మతి తప్పి నువ్వు ప్రవర్తించకూడదు. చాలా మందికి మతి లేదు. అనగా నా భాషలో, బైబిల్ భాషలో ఒక మాట ఉంది, బుద్ధి లేదంట. ఏం లేదు? బుద్ధి. మతి తప్పి అంటే బుద్ధి లేదని అర్థం, జ్ఞానం లేదని అర్థం, దేవుడి చిత్తంలో లేదని అర్థం. దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది, మతి తప్పి నువ్వు ప్రవర్తించకూడదు. యవనస్తులు ఈరోజు చాలా మంది వారి ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు, వారి ఇష్టం వచ్చినట్టు నడుస్తూ ఉన్నారు. దేవుడి వాక్యం చెప్తుంది, మతి తప్పి ప్రవర్తించకూడదు. గుర్తుపెట్టుకో, నీ ఆయుష్ జన్మలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరి పరిధిలో ఉన్నావో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ ఆయుష్ జనాలన్నీ దేవుడి చేతిలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు, ఏ మనుషుడు మనల్ని రక్షించలేడు. దేవుని వాక్యం చెప్తుంది, మనం మతి తప్పి ప్రవర్తించే వారికి ఉండకూడదు. ఏ విషయంలో? నేను రక్షించబడ్డాను. నేను ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదండి, రక్షణలోకి వచ్చినప్పుడు నువ్వు రక్షణ రాకముందు నువ్వు ఎలా ఉన్నావో, ఎలా చేసావో, ఏ విధంగా ఉన్నావో అది నీ ఇష్టం. కానీ రక్షణలోకి వచ్చినాక, యేసు రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన స్వారూపంలోకి నువ్వు వచ్చినాక నీ ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే కుదురుతుందా? కుదరదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఉండాలి? దేవుని ఇష్టం వచ్చినట్టు ఉండాలి. దేవుని స్వాధీనంలో ఉండాలి. దేవుని మాట ప్రకారంగా నడవాలి. దేవుని మాట ప్రకారంగా నడిచి, దేవుడి చిత్తాల ప్రకారంగా నడిచి వీళ్ళు పాడైపోయారు అనడానికి వీళ్ళేనే ఉన్నారా? ఆయన మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా నడిచిన వాళ్ళు వీళ్ళు పాడైపోయారు అన్న వాళ్ళు మీరు ఎప్పుడన్నా చూసారా? ఎక్కడన్నా చూసారా? ఎక్కడ కూడా కనిపించదు. ఎందుకని చెప్పినా, ఆయన మాట ప్రకారం నడిస్తే మనకు మేలే జరుగుతుంది, కానీ కీడు ఏమాత్రము జరగదు. మనం చాలా విషయాల్లో మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటాం. జాగ్రత్త. నీ వస్త్రధారణలో, నీ మాటలో, నీ చూపులో, నీ ఆలోచనలో, నీ క్రియల్లో, ప్రతి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ నువ్వు దేవుణ్ణి అడిగి చేయాలి. అవునండి, మనం ప్రతిదీ దేవుణ్ణి అడిగి చేయాలి. మనం ఒక చోటకి వెళ్ళాలన్నా, ఒకరితో స్నేహం చేయాలన్నా, ఒకరితో మనం ఉండాలన్నా, లేదంటే మనం ఒక చోట కూర్చోవాలన్నా, ఒక చోట నిలబడాలన్నా, మనం పనికి వెళ్ళాలన్నా, పని నుంచి లోపలికి వచ్చేప్పుడు, బయటకు పోయేప్పుడు ప్రతి విషయం అన్నింటిలో మన దేవుణ్ణి అడగాలి. ప్రతి విషయంలో దేవుడితో మనం ముచ్చటించాలి. ప్రతి విషయంలో దేవుడితో మనం మాట్లాడాలి. దేవుని వాక్యం చెప్తుంది, నిశ్చయముగా మనం మతి తప్పి ప్రవర్తించే వారిగా ఉండకూడదని దేవుని వాక్యము చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, రేపు మనము మాట్లాడిన దానికి, చూసిన దానికి, ఆలోచించిన దానికి, క్రియలకి, ప్రతిదానికి రేపు లెక్క చెప్పాలి. గమనిస్తున్నారా? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము చెప్తుంది. ఎప్పటికప్పటికి మనం సరి చేసుకోవాలి. ఎప్పటికప్పటికి మనము సిద్ధపాట్లో ఉండాలి. మీకు ఒక విషయం చెప్పిన, 12 మంది పోయిన వారంలోనే 12 మంది ఒకేసారి చనిపోయారు. 20 లోపు ఉంటారంట అందరం. 6 రావాల్సిన ట్రావెల్ చేసిన వాళ్ళు 12 మంది వచ్చారంట, ఒకేసారి మృతి పొందారని చెప్పి వార్త. ఈరోజు మరణానికి చిన్న పెద్ద గురువు దైవేమీ లేదు.